వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఒక ఆలవాలంగా, అభివృద్ధి అంటేనే రూరల్ నియోజకవర్గం అనే విధంగా ముందుకు సాగుతుంది. ఇటీవల కాలంలో 41 కోట్లతో అభివృద్ధి పనులు 339 అభివృద్ధి పనులు చేసి రికార్డు సృష్టించినటువంటి నియోజకవర్గంగా రాష్ట్రంలోనే కాదు ఇటు దేశము ప్రపంచంలోనే ఒక రికార్డుగా మారిపోయింది. అటువంటి నేపథ్యంలో రూరల్లో ఇప్పుడు కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్థానిక టీడీపీ నేత క్లస్టర్ ఇన్ఛార్జ్ మదన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మదన్, ఇక్కడ తీసుకుంటే పర్టికులర్గా ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ముందుగా నమస్కారాలు, సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఏదైతే 19వ డివిజన్ మరియు 38వ డివిజన్ 2 డివిజన్లు కలిపే రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ పాస్ అంటే నిత్యం నా డివిజన్ నుంచి ముఖ్యంగా ఇటు రామలింగాపురం, శ్రీహరినగర్, ముత్యాలపాలెం, శ్రీహరినగరు, మన గోమతి నగర్ మరియు లెక్చర్స్ కాలనీ, మాగుంట్ లేఅవుట్, ఇటు ఇస్కాన్ సిటీ నుంచి అప్ టు బీవీ నగర్ దగ్గర నుంచి ఇటు సైడు ఆర్టీసీకి క్రాస్ అయ్యే స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఆర్టీసీ బస్టాండ్ కానివ్వండి, అన్నీ కూడా రైల్వే ట్రాక్ అవతలు ఉంటాయి. నిత్యం వేలాది మంది ఈ చిన్న అండర్ పాస్ ద్వారా వెళ్తూ ఉంటారు. దీన్ని గతంలో రైల్వే విస్తరణలో భాగంగా 2వ రైల్వే ట్రాక్ వేసినప్పుడు దాదాపు 2 సంవత్సరాలు మూసివేశారు. అప్పుడు ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడితే ఆ వర్క్ పూర్తయిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టి గారి తీసుకున్న వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి దాన్ని తెరిపించడం జరిగింది. ఈరోజు ఏదైతే అండర్ పాస్ కింద వెళ్ళేటప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మోకాట్లోతు నీళ్లు వచ్చి ఆ నీళ్ళల్లో జనాలు బండ్లు పడిపోవడం, జనాలు నడవలేకపోవడం బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు స్థానిక ప్రజలందరూ కూడా నాకు ఈ ఇబ్బందిని తెలియజేసినప్పుడు నేను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన ఆయన వెంటనే నిన్న చెప్పాను, ఈరోజు వెంటనే దాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అటుపక్క మాజీ మేయర్ భానుశ్రీ గారితో ఇటు నగరపాలక సంస్థ కమిషనర్ గారిని ఈరోజు అందరినీ కూడా అధికారులని, రైల్వే అధికారులను తీసుకుని వచ్చి ఏదైతే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ మోకాట్లోతు వర్షం, చిన్నపాటి వర్షానికే మోకాట్లోతు నీళ్ళు వస్తున్నాయో అవి రాకుండా ఏమి చేయాలో అవన్నీ కూడా ఈరోజు స్థానిక మున్సిపాలిటీ అధికారులకు మరియు రైల్వే అధికారులకి తెలియజేసి అతి త్వరలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని కింద పనులని పూర్తి చేసే బాధ్యత స్థానిక అధికారులతో కలిపి మేము తీసుకుంటామని తెలియజేస్తాం. స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ముందుంటారు. గతంలో కూడా ఒక చిన్న SMS పెట్టడం జరిగింది. 32వ డివిజన్లో ఒక సమస్య మీద అరగంటలో స్థానిక నాయకులు అక్కడ చేరుకోవడం, ఒక గంట వ్యవధిలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడ చేరుకుని ఈ సమస్యను పరిష్కరించారు రూరల్ నియోజకవర్గంలో. సో ఇట్లా ఈ సమస్యలు పరిష్కరించడంలో శ్రీధర్ రెడ్డి ముందుంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? శ్రీధర్ రెడ్డి గారికి ఇంక వేరేదేం తెలియదు. ఉదయం 6 గంటలకు లేస్తే రాత్రి 11 అయినా 12 అయినా పడుకునే వరకు ప్రజా సమస్యలు. వాట్సాప్ మెసేజ్కి ఆయన రిప్లై ఇస్తాడు, టెక్స్ట్ మెసేజ్కి రిప్లై ఇస్తాడు, ఫోన్ చేస్తే ఒకవేళ మీటింగ్లో ఉన్నా కూడా వెంటనే ఎత్తుతాడు. మీటింగ్లో ఒకవేళ అర్జెంట్ మీటింగ్లో ఉంటే మళ్ళీ మిస్డ్ కాల్ తీసుకొని కాల్ బ్యాక్ చేస్తాడు. కొన్ని 100 సమస్యలు, 100 సమస్యలు ఫోన్ కాల్తో, మెసేజ్తో, వాట్సాప్తో వచ్చినటువంటి కొన్ని 100 మెసేజ్లు ఆయన రిప్లై ఇచ్చి వాటిని పరిష్కరించినటువంటి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మేము చెప్పడం కాదు, మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆనాడు ఒక మెసేజ్ పెడితే కాలువలో దిగినటువంటి చరిత్ర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. ఇవన్నీ కూడా ఆయనకి ప్రజా సమస్యలన్నా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది అన్నా వాటిని తీర్చడమే ఆయనటువంటి చాలా ఇష్టమైనటువంటి పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇష్టమైన పని ఏంటంటే ప్రజలకు మేలు చేయడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, నిత్యం ప్రజల కోసం పనిచేయడం ఒకటే. ఆయనకి రాజకీయాలు తప్ప వేరేదేం తెలియదు. అలాగే మీ డివిజన్లో ఇంతవరకు ఎన్ని కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు? ఎలాంటి పనులు చేపట్టారు? ఈరోజు 19వ డివిజన్లో ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో అక్షరాల 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు స్వీకరించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు ఇప్పటికే పూర్తయి 2 కోట్ల పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. స్థానిక సమస్యలు తెలిసినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అడుగు పెడితే అక్కడ సమస్య పరిష్కరించినట్లే. ఆ విధంగా సమస్యలు పరిష్కరించడంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారని స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.